కోదాడ పట్టణంలోని భవానీ నగర్ లో భారీ చోరీ జరిగింది. బంగారం, వెండి, నగదును అపహరించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని భవానీ నగర్ లో చోరీ జరిగింది. ఇంటి యాజమానులు వైద్య పరీక్షల కోసం ఖమ్మం వెళ్లిన సమయంలో దుండగులు ఇంటిలోకి చొరబడి బంగారం, వెండి, నగదును అపహరించారు. గత నెల 30వ తేదీన ఆరోగ్య పరీక్షల కోసం ఖమ్మం వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు దొంగలు ఇంటి తలుపు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని కబోర్డులోని సామాగ్రిని చిందరవందర చేసి తులంన్నర బంగారం, 60 తులాల వెండి, 15,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. చికిత్స అనంతరం ఈ రోజు ఇంటికి చేరుకున్న బాధితులు ఇంటి పరిస్థితిని చూసి సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నా పేరు మాధవి అండి. ఇట్లా మేము భవానీ నగర్ లో ఉంటున్నాము. మేము 30వ తారీఖు రోజు మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేక హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు 4వ తారీఖు వచ్చి చూసేటప్పటికి ఇంట్లో డోర్ పగలగొట్టేసి మొత్తం అట్లా అయిపోయింది. ఏంటని చూస్తే అప్పటికి మొత్తం దొంగతనం జరిగినట్టుంది. దాంట్లో అది మొత్తం కూడా 60 తులాల వెండి, తులమున్నర బంగారం, 15,000 క్యాష్ అనేది పోవడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ చేశాము. 100కి డయల్ చేస్తే వచ్చి మొత్తం అదంతా వీడియోస్, ఫొటోస్ తీసుకొని వెళ్ళారు. తర్వాత మళ్ళీ వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ కంప్లైంట్ అనేది ఇచ్చినాం. దీనికి ఎవరైతే కారణమయ్యారో ఆ దొంగలను తొందరగా పట్టుకొని కొంచెం నా వస్తువులు అవి రికవరీ చేయాలని కోరుకుంటున్నాను.